వెల్కమ్ టు మై ఛానల్. తాయారు పురుషోత్తముణ్ణి పట్టుకున్న మహాలక్ష్మి, నారాయణ, కేశవ, చక్రీకన్న, గాయత్రి మెడలో తాలి కట్టిన మాధవ. అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మాధవ, గాయత్రికి పెళ్లి జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తమిది చూసుకున్నట్లయితే చక్రి చెప్పినట్టుగాని మహాలక్ష్మికి సర్టిఫికేట్స్ కోసమని యూనివర్సిటీకైతే తీసుకువెళ్లడం జరుగుతుంది. ఇంకా అక్కడ ఉన్న మేడంతో మాట్లాడి 2 వారాల్లో మీ సర్టిఫికేట్స్ మీకు వచ్చేస్తాయి అని చెప్పేసరికి మహాలక్ష్మి చాలా సంతోషపడుతుంది. ఈ సంతోషకరమైన శుభవార్తను వెంటనే పెద్దివాళ్లతో పంచుకోవాలని ఎంతో ఆతృతగా ఇంటికి వచ్చేసరికి అప్పటికే చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే మాధవ, ఇటు కేశవ ఇద్దరూ రోడ్డు మీద వెళుతుంటే పురుషోత్తం అవమానించినట్టు మాట్లాడి పెళ్లి జరగదు అన్నట్టు వీళ్ళిద్దరికీ విడిపోవడమే అయినా పెద్దలు పెళ్లి చేస్తే వెనకముందు ఆలోచించుకోకుండా చేసేస్తామా ఏంటి అన్నట్టు వాణ్ణి హేళన చేసినట్టుగా మాట్లాడేసరికి చాలా బాధపడతాడు. ఇంటికొచ్చి బాధపడుతూ ఒకచోట కూర్చుని ఏట ఏటా ఒక్కటే తక్కువ తన మనసులో అంత దుఃఖాన్ని మోస్తాడు మాధవ. అయితే ఈలోపు మహాలక్ష్మి, చక్రి రానే వస్తారు. ఏం జరిగింది అనగానే జరిగిన విషయమంతా చెప్పేసేసరికి బాధపడద్దు పెద్ది అనగాని ఇంక ఎవ్వరూ ఏం చెప్పినా ఏం మాట్లాడడు. ఒక రూంలోకి మూలకి వెళ్ళిపోయి అక్కడే పడుకుని అక్కడే బాధపడుతూ చాలా వేదన చెందుతాడు. ఈలోపు గాయత్రి ఇంటికొస్తుంది. ఇంటికొచ్చేసరికి ఏంటి గాయత్రి ఇలా వచ్చావు అనగాని నేను మీతో మాట్లాడాలి అని లోపలికి రావచ్చా అనగాని రా. ఎదురుగానే వేరొక మొగాడితో ఉంగరం తొడిగించుకున్నావు కదా, ఎందుకే వచ్చావు నా ఇంటికి, వెళ్ళి ఇక్కడ్నుంచి అనగానే మీకు కోపం ఉండడం తప్పులేదు మామయ్య, కాని నేను బావను మర్చిపోలేకపోతున్నాను. నేను నా మనసు చంపుకున్నది కేవలం మా అమ్మ చస్తాను అని బెదిరించడం వల్ల. ఆ రోజు పెళ్లికి రెడీ అయ్యి నేను బయల్దేరదామనుకున్న సమయానికి మా అమ్మొచ్చింది. మీరు తలుపులు కొడితే మీతోపాటు వచ్చేద్దామనుకుంటే కత్తిపీట పీకమీద పెట్టుకుని చచ్చిపోతాను నువ్వు వెళ్తే అంటూ నన్ను బెదిరించింది. ఏం చెయ్యాలి? నా ప్రేమను చంపుకోవాలా, కన్నవాళ్లను చంపుకోవాలో అర్థంకాక నా మనసులో బాధను నా మనసులోనే దాచుకుని బయటకొచ్చి మనసు ఎంతో బాధపెడుతున్నా, వేదన చెందుతున్నాగాని నా మనసు చంపుకుని నేను బావ అంటే ఇష్టం లేదు అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చెయ్యమంటావ్ మహాలక్ష్మి? అది ఎంత నరకంలో ఉంటుందో నాకు మాత్రమే తెలుసు, అనుభవిస్తున్న నాకు మాత్రమే అర్థమవుతుంది అంటూ ఎంతగానో బాధపడుతూ ఏడుస్తూ మహాలక్ష్మి మీద పడుతుంది. ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చిన కారణం ఏంటి? చెప్పు గాయత్రి, అసలు నీ మనసులో ఎలాంటి ఉద్దేశ్యముంది అని చెప్పానుగాని మీరంతా ఒప్పుకొని పెళ్లి చేస్తానంటే ఇప్పటికిప్పుడు బావని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను అన్ని బంధాలను తెంచుకుని ఆ ఇంటి గడప దాటి వచ్చాను. బావని పెళ్లి చేసుకుందాము అన్న ఉద్దేశ్యంతోనే అనేసరికి ఏం మాట్లాడుతున్నావు గాయత్రి అంటూ ఇంక మహాలక్ష్మి అంటుంది అనేసరికి నిజమే చెప్తున్నాను. ఇప్పుడే బావని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. వెళ్ళు పెద్ది, వెళ్ళు, వెళ్ళి పట్టుబట్టలు కట్టుకునిరా, బట్టలు మార్చుకునిరా, ఇక్కడే గాయత్రికి నీకు పెళ్లి చేసేస్తాము అనగాని ఏం మాట్లాడుతున్నావమ్మా మహాలక్ష్మి? అన్నయ్య, గాయత్రి వస్తే పెళ్లి చేసుకుంటాను అని చెప్పావు కదా, గాయత్రి వచ్చింది కదా, ఎక్కడో గుడిలో మళ్ళీ రావడం వెళ్ళడం అవన్నీ ఎందుకు? ఇంతమందిని మంచి కోరుకునేవాళ్లమున్నాము, ఇంతమంది నీకు పెళ్లి జరిగితే సంతోషపడేవాళ్లమున్నాము. వెళ్ళన్నయ్యా, ప్లీజన్నయ్యా, వెళ్ళి బట్టలు మార్చుకున్రా అన్నయ్యా అని వరకు బయట మాట్లాడుకుని గదిలోకొచ్చి మాట్లాడుకుని పడుకుందామని లైట్లన్నీ ఆఫ్ చేస్తూ ఉండగా గాయత్రి రూంలో గాయత్రి కనిపించదు. కనిపించకపోయేసరికి ఏమయ్యో గాయత్రి కనిపించట్లేదు అనగానే గాయత్రి కనిపించకపోవడమేంటే, వాష్రూంకైనా వెళ్ళిందేమో, బయటెక్కడైనా ఉందేమో చూడు అనగానే మొత్తం ఇల్లంతా చుట్టుపక్కలంతా చూస్తారు. అయ్యా, ఎక్కడా లేదు అనగానే అయితే వాడింటికి వెళ్ళుంటుంది. అవునయ్యా, ఇందాకే అది నా గురించి ఆలోచించరా, మీ స్వార్థం గురించి ఆలోచించుకుంటారా, నాకిష్టమైన భావం నాకిచ్చి పెళ్లి చెయ్యమ్మా అంటూ నాతో మాట్లాడింది.
బహుశా అక్కడికే వెళ్ళుంటుంది. ఏదైనా జరిగే అవకాశముంది. పదండి, తెల్లవారితే పెళ్ళి, మన పరువు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. పదండి అని చెప్పి ఇంక గబగబా ఇద్దరూ బయల్దేరతారు. ఇంక మాధవ కాస్త పెళ్ళికొడుపు గెటప్లో బయటకొస్తాడు. బయటకొచ్చేసరికి మొన్న చక్రి కొన్ని తీసుకొచ్చాడు కదా తాళిని, ఆ తాళిని తీసుకునొస్తాడు. వచ్చేసరికి కట్టుపెద్ది, ఇదే పెళ్లిమండపం అనుకో, మేమంతా పెళ్లిపెద్దలం అనుకో, నీ మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా గాయత్రి మెడలో తాళి కట్టి గాయత్రిని పెళ్లి చేసుకో పెద్ది. నువ్వు గాయత్రి ఎప్పటికీ సంతోషంగా ఉండొచ్చు. ఒరీ కన్నా, వెళ్ళి ఆ తలుపులు వేశారా అని చెప్పి అనగానే ఇంక వెళ్ళి ఆ తలుపులు వేసేస్తాడు. వేసేసి వచ్చి నిలబడతాడు. ఇంకా అంతా కూడా చాలా సంతోషంగా ఎదురుచూస్తూ ఉంటారు. కట్టుబావా తాళి కట్టి నన్ను నీ భార్యని చేసుకో, అప్పుడు మనల్ని ఎవ్వరూ విడదీయలేరు అని చెప్పి ఇంక గాయత్రి కూడా అనేసరికి పెద్ది ఇంకా అంటీ మాధవ చాలా సంతోషంగా గాయత్రి మెడలో మహాలక్ష్మి వంక చూస్తూ కట్టుపిద్ది అని చెప్పి అనగాని ఇంక తాళి కడదామనుకున్న సమయంలో పురుషోత్తం కాస్త వచ్చి ఒక్క తన్నుతాడు తలుపుని. 2 తలుపులు ఓపెన్ అవుతాయి. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఆగరా, నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి నీకెంత ధైర్యంరా అంటూ పురుషోత్తం వచ్చేసరికి పురుషోత్తమను వీడి కాలర్ పట్టుకుని నా కూతుర్ని చేసుకుంటావా అంటూ ఆ చెంప ఈ చెంప వాయి కొట్టడంతో వాళ్ళిద్దరినీ విడదీస్తారు. విడదీసి ఒరీ పిద్దూడా, తాళి కట్టరా, వీణ్ణి నేనడ్డు. ముందే జరగాలి. వీళ్ళేమీ చేయలేకపోయాము అని కుమిలి కుమిలి ఏడవాలి. లేదంటే నా కొడుకుని బాధపెడతారా, నా కొడుకు ఒంటిమీద చెయ్యి వేస్తాడా, వీణ్ణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలెయ్యకూడదు అంటూ ఇంక మా నారాయణ అనేసరికి నాన్నా, వదిలే నాన్నా అని చెప్పానుగాని అస్సలు వదిలిపెట్టను. నువ్వు తాళీ కట్టరా, ఎవరడ్డుకుంటారో చూస్తాను అనగాని అన్నయ్యా, ఆలోచించుకో అన్నయ్యా, తాళీ కట్టు అన్నయ్యా, పెద్ది తాళీ కట్టు అన్నయ్యా, వీళ్ళు నిన్ను ఏమీ చెయ్యలేరు, తాళీ కట్టు అన్నయ్యా అనగానే వదలండిరా మీరంతాను, నా కూతురికి అన్యాయం జరుగుతోందిరా, నా కూతురు బంగారు భవిష్యత్తును నాశనం చెయ్యొద్దురా, ఆ తాపి పని చేసుకున్నవాడ్ని పెళ్లి చేసుకొని నా కూతురు సంతోషంగా ఉండలేదురా అనగాని మహాలక్ష్మి కోపంతో చంప చెల్లుమనిపిస్తుంది. తాయారుకైతే అసలు నువ్వు తల్లివేనా? నీ కూతురు ఎక్కడ సంతోషంగా ఉంటుందో తెలీదా నీకు? ఆ ఆస్తులు అంతస్తులు ఉన్నంత మాత్రాన కూతురు సంతోషంగా ఉంటుందనుకుంటున్నావా? తెల్లవారితే పెళ్ళనగా పెద్దీ దగ్గరికి వచ్చి పెద్దీని పెళ్లి చేసుకోవడానికి సాహసించిందంటే పెద్దీ అంటే తనకు ఎంత ఇష్టమో అర్థం చేసుకో. ఒక తల్లిలా కాదు, ఒక ఆడదాని మనసును అర్థం చేసుకో. నీకా మాత్రం బుద్ధి జ్ఞానం లేకుండా కూతురు పట్ల ఈ రకంగా ప్రవర్తిస్తున్నావో నీకసలు సిగ్గనిపించట్లేదా అనగానే నువ్వెవ్వత్తవా నాకు చెప్పడానికి అనగానే చంప చెల్లుమనిపిస్తాడు నారాయణ. తను నా కోడలు, నా కోడల్ని పట్టుకొని నువ్వెవ్వత్తవా అంటావేంటి అని చెప్పి అడుగానా నా భార్యనేనే కొడతావా అంటూ ఇటు తాయారు ఇద్దరూ కూడా మాట్లాడతారు. ఒసేయ్, ఎలా పాపిష్టానా నువ్వు, నా కడుపుని ఎలా పుట్టావే, నా ఇంటి పరువును తీస్తావేంటే అంటూ మాట్లాడేసరికి అమ్మా, నువ్వు నా గురించి ఆలోచించొద్దు, వదులు చేసుకోవద్దే, వాణ్ణి చేసుకోవద్దే, వాణ్ణి చేసుకుంటే నీకు భవిష్యత్తుండదే అనగాని నాకు బావతోనే భవిష్యత్తు, అయినా నీ సోది వినడానికి నేను బావని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడలేదు. నీ గురించి మొత్తం వదిలేసుకుని నిన్నూ నాన్నని పూర్తిగా వదులుకున్న తర్వాతే ఆ ఇంటి గడప దాటొచ్చి నేను బావని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. బావని నానుంచి ఎవ్వరూ దూరం చెయ్యలేరు. బావని మీ కళ్ల ముందే పెళ్లి చేసుకుంటాను. నానుంచి బావను దూరం చెయ్యలేరు. మీరు ఎన్ని మాటలు చెప్పినా నా బుర్రకెక్కదు. మీరు ప్రాణాలు తీసుకుంటానని నన్ను బెదిరించినా నేను వాటిని పట్టించుకోను. నేను అవన్నీ ఏం జరిగినా పర్వాలేదు అనుకుని ఇంటి గడప దాటి బయటకొచ్చాను. బావా, వాళ్ల సోది ఎందుకు, నువ్వు నా మెడలో తాలికట్టు, వాళ్ళు నన్ను ఏమీ చెయ్యలేరు, తాలికట్టు బావా అనగానే అవును పిత్త, ఆలస్యం చెయ్యొద్దు పిద్ది, సమయం మించిపోతుంది, తాలికట్టు పిద్ది, ఇదే సరైన సమయం. మనస్సులు మరచి ఒకరి మనస్సు ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు ఏదైనా సరే మంచి సమయం అవుతుంది పిద్ది, చెయ్యండి, తాలికట్టండి పిద్ది అనగానే అన్నయ్య, తాలికట్ట అన్నయ్య అనేసరికి ఇంకా సరే అని చెప్పి ఇంకా మాధవైతే తాలికట్టవద్దురా కట్టద్దురా అంటూ వీళ్ళనగాని వీళ్ళిద్దరి నోళ్లు మూసేసి నువ్వు తాలికట్ట అన్నయ్య అని చెప్పి కన్నా అనగాని ఇంక వెంటనే మహాలక్ష్మి మెడలో తాలి కట్టేస్తాడు.
కట్టేసేసరికి ఇంకా అక్షింతలు తెచ్చి నారాయణ ఆశీర్వదిస్తాడు. మీరు కూడా ఆశీర్వదించండి అనగానే, మీకు ఆ చేతులు ఎప్పటికీ రావులే, మీరిద్దరూ ఎప్పటికీ సంతోషంగా ఉండండిరా అని అక్షింతలతో వాళ్ళిద్దరినీ ఆశీర్వదించేసరికి వదిలేస్తారు. ఒరేయ్ వదిలేయండిరా అనగానే వదిలేస్తారు. వదిలేసరికి ఎంత పని చేశావే అంటూ తాయారు వచ్చి దాన్ని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. చెయ్యెత్తే